యాక్చువల్ 30 ఏళ్ళలోపు ఈ గుండెపోటు లాంటివి వచ్చి సడన్గా కుప్పకూలి చనిపోవడం గల కారణం ఏంటి? వీటిని నుంచి కాపాడాలంటే టాప్ 5 మనం ఏం నివారించాలి? ఫస్ట్ థింగ్, మీడియా మూలన అవేర్నెస్ విపరీతంగా పెరిగింది. ఎవరిని విఐపీ చచ్చిపోతే తెలుస్తుంది, ఇంతకుముందు మామూలు ఆడు చనిపోతే తెలిసేది కాదు. ఇప్పుడు దీనికి ఏంటంటే డిస్ప్రపోర్షనేట్ అవేర్నెస్ వచ్చింది. ఇట్ ఇస్ గుడ్. దాని మూలన సిపిఆర్ యాక్టివిటీస్ పెరుగుతాయి, ఇవన్నీ పెరుగుతాయి. సో ఏంటంటే ఇంతకుముందు కూడా జరిగాయి, మనకు తెలిసేది కాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ విపరీతంగా పెరిగినాయి. ఇప్పుడు ఇంతకుముందు 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకి ఒబెసిటీ ఎంత కామన్ ఉండేది, ఎంత తినేవాళ్ళం, ఎంత తాగేవాళ్ళం, ఓకే, అవన్నీ లేవు ఇప్పుడు. వీటి మూలాన ఏమవుతుందంటే డైట్ హ్యాబిట్స్ బాగా మారినాయండి. దాంతో ఫుడ్ హ్యాబిట్స్ మారి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ పీపుల్లో, మనకు తెలియదు. ఇప్పుడు మనం టెస్టులు చేస్తాం, కొంతమందికి జెనెటిక్గా కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, మనకు తెలియదు. మోడరేషన్ ఇన్ ఈటింగ్, మోడరేషన్ ఇన్ యాక్టివిటీ, మోడరేషన్ ఇన్ ఎర్నింగ్, మోడరేషన్ ఇన్ ఎడ్యుకేషన్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.